Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Kadanath Shankar. మనం ఇక్కడ లోకల్ గా గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ అని చెప్పి మాట్లాడుకుంటుంటే ఇంకొక విషయం భారతదేశం అంతటా ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతటా కూడా ఇంకొక విషయం గురించి మాట్లాడుతున్నారు. అదేనండి ఇండియా వర్సెస్ మాల్దీవ్స్ కాంట్రవర్సీ. సో కొంచెం గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ విషయాన్ని పక్కన పెట్టి ఈ ఇండియా వర్సెస్ మాల్దీవ్స్ ఈ పంచాయతీ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా చాలా సింప్లిఫై చేసి మన సబ్స్క్రైబర్స్కి మన రెగ్యులర్ వ్యూవర్స్కి అందించాలనే ఒక ప్రయత్నమే ఈ పర్టిక్యులర్ వీడియో. సరే విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మాల్దీవ్స్లో హోటల్స్ ఉంటాయి కదా, సో ఈ హోటల్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి. అదేనండి మనం హోటల్ రూమ్స్ ఏదైనా బుక్ చేసుకోవాలంటే ఆ వెబ్సైట్ నుంచో లేకపోతే థర్డ్ ప్లాట్ఫామ్ ఈజ్ మై ట్రిప్ కానీ మేక్ మై ట్రిప్ కానీ సో గోఐబీబో ఇటువంటి వెబ్సైట్స్ ద్వారా మనం వచ్చి రూమ్స్ని బుక్ చేసుకుంటూ ఉంటాం. అలా ఈ హోటల్కి సంబంధించిన ఈ రిసెప్షనిస్ట్ కానివ్వండి, సో అక్కడ హోటల్ మేనేజర్స్కి సడన్ షాక్ అనమాట. వాళ్ళ హోటల్లో బుక్ చేసిన రూమ్స్ అంతా కూడా పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో కాదు, అక్షరాల 2000కు పైచిలుకు రూమ్స్ ఆల్ ఆఫ్ ద సడన్ క్యాన్సిలేషన్ మొదలయ్యాయి. మాల్దీవ్స్కి బుక్ చేసుకున్న ఎయిర్ టికెట్స్ని సడన్గా ఉన్న పలంగా అందరూ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఏంట్రా తప్పు జరిగింది, ఎక్కడ ప్రాబ్లం జరిగింది, ఏదో సంథింగ్ అయితే జరిగింది, ఏదో జరుగుతుంది మన దేశానికి అని చెప్పి ఇమీడియట్గా అక్కడ ఉన్న టూరిజంకి సంబంధించిన వాళ్ళంతా కళ్ళు తెరుచుకొని చూస్తే ఏమైందబ్బా అని చెప్పి కళ్ళు తెరుచుకొని చూస్తే జరిగిన విషయం ఇది. అసలు ఈ ఇండియా వర్సెస్ మాల్దీవ్స్ అనే కాంట్రవర్సీకి తెరలేపింది మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క Jan 5th లక్షద్వీప్ విజిట్. మన భారత ప్రధాని ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంకి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా సో అందరూ మాట్లాడుకునేలాగా చేసేది ఆయన యొక్క ఫోటోషూట్, ఆయన యొక్క ఆ లోకల్ ట్రెడిషన్ని ప్రతిబింబించేలా ఉండే ఆయన యొక్క డ్రెస్సింగ్ సెన్స్, ఆయన యొక్క అటైర్. సరే దీన్ని కొంతమంది మాక్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ పర్టిక్యులర్ ఫోటోని కూడా చాలా మంది ట్రోల్ చేశారు. అండర్ వాటర్ అడ్వెంచర్ అని చెప్పి ఆయన సూట్ వేసుకున్నాడు ఏంట్రా బాబు. అదేనండి సేఫ్టీ జాకెట్ వేసుకున్నారు కదా, సో సేఫ్టీ జాకెట్ వేసుకుంటే అసలు నీళ్ళల్లో ఎలా మునగలరు, ఇదంతా డ్రామా అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ ఈ విషయాలంతా పక్కన పెడితే కొంచెం ఆన్ ఎ సీరియస్ నోట్, సో ఆయన చేసే ఫోటోషూట్ ద్వారా చాలా మంచి విషయాలు కూడా మనకి జరిగాయి. మరీ ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ ఫోటోషూట్ ఏదైతే చేశారో ఆయన లక్షద్వీప్లో, సో దాని వెనక ఒక మంచి కాజే ఉంది మన దేశానికి సంబంధించినంత వరకు. అదేనండి లక్షద్వీప్ యొక్క టూరిజం డెవలప్మెంట్. సరే ఇందులో కాంట్రవర్సీకి తావెక్కడ ఉంది? మామూలుగా దేశాలు పర్యటించినప్పుడు సో వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడం సహజమే కదా. ఇక్కడెక్కడ కాంట్రవర్సీ వచ్చిందని చెప్పి చూస్తే ఎస్, దీనికి ఇంకొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేస్తే అర్థమవుతుంది. మాల్దీవ్స్ అనే ఒక ఐలాండ్ అండి. దాదాపుగా 200 కంటే ఎక్కువ ఐలాండ్స్ని దీవుల్ని కలుపుకొని ఉన్న ఒక మెగా దీవే మాల్దీవ్స్ అని చెప్పొచ్చు. మాల్దీవ్స్ అంటే ఇమీడియట్గా చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే అక్కడ యొక్క టూరిజం. సో కొంచెం డబ్బుండి బాగా లగ్జరియస్గా ఉండేవాళ్ళు హాలిడే స్పెండ్ చేయాలంటే చెప్పే దేశాలు స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా అని చెప్పి చెప్తుంటారు. సో ఇదే కొంచెం బడ్జెట్లో విదేశాలకి వెళ్ళాలి, సో వేరే దేశంకి వెళ్ళి హ్యాపీగా వెకేషన్ని స్పెండ్ చేయాలనుకుంటే వాళ్ళు ఎంచుకునే చోటే మాల్దీవ్స్. మరీ ముఖ్యంగా మన దేశంలో ఉండే సెలబ్రిటీస్, సినిమా హీరోస్ కానివ్వండి, మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కానివ్వండి, సో ఏ వెకేషన్ వచ్చినా కూడా, ఏ సింపుల్ షూటింగ్ గ్యాప్ వచ్చినా కూడా వాళ్ళు క్లిక్ చేసే ఫొటోస్ మాల్దీవ్స్కి సంబంధించినదే, అక్కడికి సంబంధించిన రిసార్ట్స్కి సంబంధించినదే. సో మాల్దీవ్స్ అంటే ఒక పెద్ద హైప్ ఉందండి భారతదేశంలో. సో బడ్జెట్లో వెళ్ళి, బడ్జెట్ అంటే మరీ 10,000 20,000 కాదనుకోండి, సో డిమాండ్ ఈ మధ్య చాలా పెరిగిపోయినాయి. 1,00,000 2,00,000 అలా పెట్టుకొని చక్కగా వెకేషన్కి వేరే దేశాలకు వెళ్ళి రావాలంటే పర్ఫెక్ట్ చాయిస్ మాల్దీవ్స్ అని చెప్పి చాలా ప్రగాఢంగా చాలా మందిలో ఒక నమ్మకం కూడా ఉంది. సో ఇలా మాల్దీవ్స్ వచ్చి టూరిజంని మాత్రమే నమ్ముకొని బతికేస్తున్న ఒక దేశం. సో ఇంకా సరిగ్గా చెప్పాలంటే మన భారతదేశపు ప్రజల మూలంగానే దాదాపుగా 20 కంటే పైన పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ మాల్దీవ్స్కి వస్తుంది. మనమే 20% కంటే ఎక్కువ ఇన్కమ్ని మాల్దీవ్స్కి ఇస్తున్నాం అనమాట. సో ఇలా హ్యాపీగా సాగిపోతున్న మాల్దీవ్స్ లైఫ్లో సడన్గా చిచ్చుబుడ్డి వెలిగించినట్టు అయిపోయింది నరేంద్ర మోదీ గారి యొక్క లక్షద్వీప్ పర్యటన అండ్ ఆయన పోస్ట్ చేసిన కొన్ని వైరల్ ఫోటోగ్రాఫ్స్. సో దీనిని కొంతమంది మినిస్టర్స్, మాల్దీవ్కి సంబంధించిన మరీ ముఖ్యంగా 3 మినిస్టర్స్, మరియం షివోనా, మాల్షా షరీఫ్ మరియు మఖ్జూమ్ మజీద్, సో వీళ్ళ 3 కూడా డిప్యూటీ మినిస్టర్స్ ఆఫ్ మాల్దీవ్స్ అండి. మరీ ముఖ్యంగా వీళ్ళల్లో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో, షివోనా అనేవారు ఎవరైతే ఉన్నారో, సో ఈవిడ తన ట్విట్టర్ ప్లాట్ఫామ్లో, అదే ఎక్స్ సోషల్ ప్లాట్ఫామ్లో ఏం చేశారంటే
మన భారత ప్రధానిని ఉద్దేశించి కొంచెం కించపరిచేలాగా కొన్ని కామెంట్స్ ని చేయడం జరిగిందండి ఈ సోషల్ ప్లాట్ఫామ్ లో. ఇమీడియట్ గా అయిపోయింది. దీన్ని ఫాలో చేస్తూ మిగతా ఇద్దరు మినిస్టర్స్ కూడా సో మన ఇండియా గవర్నమెంట్ ని మోక్ చేస్తూ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని ట్రోల్ చేస్తూ, ఇంకా చెప్పాలంటే లక్షద్వీప్ అనేది ఒక కంపు కొట్టే ఒక చోటది. ఇంకా చెప్పాలంటే లక్షద్వీప్ ఏ విధంగా టూరిజంగా మాకు ఛాలెంజింగ్గా అవ్వగలదు, మాల్దీవ్స్కి ఏ విధంగా ఛాలెంజింగ్ అవ్వగలదు, అదొక చీప్ టూరిజం స్పాట్ అది. అసలు అక్కడ వీధుల్లో కానీ హోటల్స్లో కానీ మనం స్టే చేయగలమా? సో ఎక్కడ చూసినా దుర్వాసన, ఎక్కడ చూసినా కంపు. సో వాళ్ళ ఫుడ్లో క్వాలిటీ ఉండదు, అసలు టూరిజం రిసెప్షన్లో క్వాలిటీ ఉండదు. అసలు వాళ్ళు మాకు ఏ విధంగా కాంపిటీషన్ అని చెప్పి గుమ్మడికాయల దొంగ ఎవరని చెప్తే భుజాలు తడుపుకున్నట్టు ఇమీడియట్గా మాల్దీవ్స్కి సంబంధించిన ఈ ముగ్గురు ఎక్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయడం జరిగింది. సో దీనిని ఆనుకుని ఏమైపోయిందంటే ఇమ్మీడియట్ గా మాల్దీవ్స్ కి సంబంధించిన సోషల్ వెబ్సైట్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా కూడా సో ఈ దుష్ప్రచారాన్ని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేశారు, వైరల్ చేసేసారు కూడా. మరీ ముఖ్యంగా జాహిద్ రమీజ్ అనే ఒక వ్యక్తి, ఈయన యాక్చువల్ గా మాల్దీవ్స్ యొక్క సెనేట్ మెంబర్. ఈయన చేసిన కమెంట్స్ ఏనండి అదే కంపు కొడుతుంది, ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయరు, ఇట్లాంటి విషయాలంతా కమెంట్ చేసిన వ్యక్తి ఇతను. సో స్టార్టింగ్ లో నేను చెప్పిన విషయం ఇప్పుడు మీరు కనెక్ట్ చేసుకోండి, అర్థమవుతుంది. రూమ్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఎయిర్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పాను కదా. సో అవంతా కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, భారతదేశానికి నేస్తహస్తం ఇచ్చిన దేశంకి సంబంధించిన వాళ్ళు. ఇమీడియట్ గా దీనిని ఖండిస్తూ మాల్దీవియన్ మినిస్టర్స్, వాళ్ళు ఇప్పుడు ఎక్స్ మినిస్టర్స్ అనుకోండి, సో వాళ్ళని పదవి నుంచి తీసేశారు. సో ఆ ఎక్స్ మినిస్టర్స్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ల కారణంగా దానికి అపోజ్ చేయాలని చెప్పి సో భారతీయులు ఒక్కసారిగా మాల్దీవ్స్ ట్రిప్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనికంతా పై ఎత్తు ఈజ్ మై ట్రిప్ లాంటి కొన్ని అఫీషియల్ ప్లాట్ఫామ్స్ తమకు తామే ముందుకొచ్చి మేము మాల్దీవ్స్ ఫ్లైట్స్ని మా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నామని చెప్పి బ్యాన్ చేయడం జరిగిందనమాట. చేతులు కాలిన తర్వాత ఆకులు ముట్టుకొని ఏం ప్రయోజనం అన్నట్లుగా మాల్దీవ్ వాళ్ళు ఈరోజు బెబ్బేలెత్తిపోతున్నారు భారతదేశం చూసి. సో ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే, సో భారతదేశానికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ శత్రువు ఒకే ఒకడే, చైనా. సో ఈ చైనా ఆల్రెడీ వాడు ఏ విధంగా ఒక్కొక్క దేశాన్ని, భారతదేశంకి సమీపంలో ఉండే ఒక్కొక్క దేశాన్ని ఏ విధంగా క్యాప్చర్ చేస్తున్నారో మీకు తెలుసు. సో అప్పు సహాయం ఇచ్చి, మన ఛానల్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలుసు, సో మనం ఈ లోన్స్ ఏ విధంగా మోసపోతుంటామని చెప్పి చెప్తూ ఉంటాము. సో వీళ్ళ పెద్ద దాదా ఎవరంటే చైనా అని చెప్పాలి. సో పాకిస్తాన్ని ఏ విధంగా తన చేతుల్లో పెట్టుకున్నాడంటే, అఫ్ కోర్స్ పాకిస్తాన్ దరిద్రంలో ఉండేటప్పుడు డబ్బు ఇచ్చి నేను ఆదుకుంటానని చెప్పి ఆ డబ్బు తిరిగి చెల్లించినప్పుడు, సో పర్లేదు నువ్వు డబ్బు చెల్లించలేవు, బట్ నీ ప్లేస్లో నేను ఆక్రమణ చేసుకుంటాను, నీ ప్లేస్లో నేను ఇండస్ట్రీస్ పెట్టుకుంటాను, నీ ప్లేస్లో నేను వెపన్ డీలింగ్స్ పెట్టుకుంటాను, నీ ప్లేస్లో నేను ఆర్మీ బేస్ని పెడతానని చెప్పి. శ్రీలంకలోనూ ఇదే జరిగింది, ఇప్పుడు మాల్దీవ్స్లోనూ అదే పరిస్థితి. సో మాల్దీవ్స్ టూరిజంని నేను డెవలప్ చేస్తాను, నేను ఫండింగ్ చేస్తానని చెప్పి ఒకానొక సందర్భంలో మాల్దీవ్స్ తిరిగి చెల్లించలేని పరిస్థితిలో సో చైనా ఏం చెప్పిందంటే, మీ దగ్గర ఉండే ఐలాండ్స్లో ఒక 10 ఐలాండ్స్ని మేము తీసేసుకుంటాము, ఆ ఐలాండ్స్ని దత్తత అని చెప్పి పేరుకి చెప్పుకున్న దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఆ 10 ఐలాండ్స్లో వాళ్ళ యొక్క బేస్ని పెట్టి సో తద్వారా ఇండియాని ముట్టడి చేయాలి అనే ఒక ప్రయత్నమే చైనాది. సో ఈరోజు వేరే దారి లేక మాల్దీవియన్ ప్రెసిడెంట్ కూడా చైనాలోనే ఉన్నాడు. చైనాతో చైనీస్ ప్రెసిడెంట్తో సంప్రదింపులు చేస్తూ సో ఈ విధంగా మేము ఎకనామికల్గా అటాక్కి గురయ్యాము ఇండియా వల్ల, సో దీని నుంచి మేము బయటపడాలని చెప్పి వాళ్ళ దగ్గర శరణార్థులుగా మారాడు. సో ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు చైనా యొక్క పరిస్థితి, చైనా యొక్క పవర్ ఏ విధంగా మాల్దీవియన్ ఫ్రీడమ్ని దోచుకుంటుందో. సో దీంట్లో కొస మెరుపు ఏంటంటే 1965లో మాల్దీవ్స్కి స్వాతంత్రం వచ్చి ఒక స్వతహాగా ఇండిపెండెంట్ కంట్రీగా అయిన తర్వాత వాళ్ళని ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేసిన మొట్టమొదటి దేశం మన భారతదేశం. సో ఆ నేస్తహస్తం ఇచ్చిన మనల్ని మర్చిపోయి ఈరోజు చైనాతో చేతులు కలిపారు మాల్దీవ్స్. సో ఖచ్చితంగా మన ఇండియన్స్ వీళ్ళకి గుణపాఠం చెప్పాలి. సో ఇది వరకు ఇండియా కాదు, శాంతి శాంతి అనే జపం జపించే ఇండియా కాదు, ఎవడైనా తోకాడిస్తే దాన్ని కత్తిరించే నవ భారతదేశం ఇది. సో ఇదేనండి మాల్దీవ్స్ వర్సెస్ ఇండియా జరుగుతున్న ప్రాబ్లం. సో దీన్ని స్ప్రెడ్ చేయండి. అట్ ద సేమ్ టైం లక్షద్వీప్ని మనం ప్రమోట్ చేయాలి. లక్షద్వీపే కాదు, భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. సో ప్రపంచ దేశాలకి మనం దాన్ని పరిచయం చేయాలి. సో సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా సో మీ ఊరికి పక్కన కూడా ఏదో ఒక బంగారం దాగుంటుందండి. సో ఆ బంగారాన్ని కూడా వెలికి తీసుకురండి. మన భారతదేశం ప్రపంచ చిత్రపటంలో గర్వంగా అందరూ సల్యూట్ చేసే విధంగా మనం నిలబడాల్సిన రోజు అతి త్వరలో మన అందరి యొక్క సహకారంతో సాధిస్తామనే ఒక చిన్న నోట్తో I will catch you up in another interesting and useful content. Till then, this is Gananath Shankar.